నమస్కారం. మనం యేసుడు ప్రపంచం మొత్తం చుట్టూ తిరుగుడు కదా చెప్తాను. అమ్మ శివుడు మరియు పార్వతీదేవి తమ ఇద్దరు కొడుకులైన కార్తికేయని పిలిచారు. చేతిలో ఒక అందమైన స్వరం ఉంది. దానికి ఎవరికి వాళ్ళనే ఒక పోటీ పెట్టాలి. ఎవరు ముందుగా మొత్తం చుట్టూ తిరిగి వస్తారో వాళ్ళకి అజ్ఞాన ఫలం ఇస్తారు అని శివుడు చెప్పారు. కార్తికేయుడు తన వేగవంతమైన వాహనమెక్కి ప్రశంసకు చేయాలి. పర్వతాలు, నరుతులు, అడుగులు, రుద్రాలు తాకి ప్రపంచాన్ని తిరగడం స్టార్ట్ చేశాడు. గణేశుడు చిన్నది కూడా ఎలుకపై ప్రపంచం మొత్తం తిరగడం కష్టం అని ఆయనకు తెలుసు. గణేశుడు కొంచెం ఆలోచించి చిత్రాలలో గొప్ప సత్యం ఆయనకి గుర్తొచ్చింది. మాతృదేవోభవ తల్లిదండ్రుల పిల్లలకి ప్రత్యక్ష దైవం. గణేశుడు తల్లిదండ్రులైన పార్వతి చుట్టూ ప్రదక్షిణ చేశారు. శివపార్వతులు చిరునవ్వులతో అడిగారు, గణేశ, ప్రపంచం చుట్టి రాకుండానే ఎందుకు మా చుట్టూ తిరిగావు? గణేశుడు, అమ్మ నాన్నలే పంచం, మీ చుట్టూ ప్రదక్షిణ అంటే ప్రపంచం చుట్టినట్టే సమాధానాన్ని శివపార్వతులు చాలా సంతోషిస్తారు. వెనకే ఆ జ్ఞాన ఫలం ఇచ్చేశారు. ఈ కథలో మనకు తెలిసిన నీతి ఏంటి? తల్లిదండ్రులే పిల్లలకే మొదటి దైవం. బలం వేగం కంటే గొప్పది. భక్తి తెలివి ఉంటే తప్పకుండా లభిస్తుంది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.